బ్రేకేని చూస్తున్న భాగ్యనగరంలో రోజు రోజుకు కుక్కల బెడద పెరిగిపోతుంది. తాజాగా కూకట్పల్లి బాలానగర్లో 24 మంది పిల్లలు వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. హైదరాబాద్ నగరంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అధికారులు మాత్రం అంచి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు వెటర్నరీ ఆసుపత్రికి కుక్కలను తీసుకువెళ్లి తిరిగి అక్కడే వదిలివేస్తున్నారని కూడా ఎమ్మెల్యే ఆరోపించారు. కూకట్పల్లి బాలానగర్లో కుక్కలు ఇప్పుడు స్వైర విహారం చేస్తున్నాయి. రైట్, భాగ్యనగరంలో రోజు రోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది. తాజాగా కూకట్పల్లి బాలానగర్లో 24 మంది పిల్లలు వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. హైదరాబాద్ నగరంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అధికారులు మాత్రం అంచి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెటర్నరీ ఆసుపత్రికి కుక్కలు తీసుకువెళ్లి తిరిగి అక్కడే వదిలివేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కూకట్పల్లి బాలానగర్లో కుక్కలు సైరవిహారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోయింది